102 టీఎంసీల్లో 10 టీఎంసీలు ఎవాపరేషన్ లాసెస్, అంటే 92 టీఎంసీలు. ఆ 92 టీఎంసీలు కొన్ని రిజర్వాయర్స్ లో స్టోరేజ్ పెట్టిండ్రు. వి హావ్ నో ఇష్యూస్. ఆ 65 టీఎంసీ 5 ఏళ్లలో విభజిస్తే సంవత్సరానికి 13 టీఎంసీలు, అంటే 1,30,000 ఎకరాలు, 1,40,000 ఎకరాలు. అంటే కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, సింగూర్, ఫ్లడ్ ఫ్లో కెనాల్, సూర్యాపేట అంతటా ఇదే నీళ్లు. అంటే ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. దిస్ ఇస్ నాట్, ఇందులో ఒక్క ఫిగర్ కూడా మనం కల్పించలే. ఇది వాళ్ళు ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటే, ఇప్పుడు మనం ఉన్న అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదే అధికారం. మరి ఈ విధంగా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల విషయంలో పదే పదే అబద్ధాలు, ఒక గ్లోబల్ స్లోగండా మనం ఏదో చేయనట్టు. అసలు ఒక పెద్ద మనిషి అంటాడు, మేము 1,00,000 మంది తీసుకొని పంపులు ఆన్ చేస్తామంటారు. అరే, మీ వల్ల కూలిపోయింది, మీ వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, శాశ్వతంగా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది. మీ డిజైన్ లోపం, మీ కన్స్ట్రక్షన్ లోపం, మీ ఓఎండ్ఎం లోపంతో కూలిపోయిన బ్యారేజ్ని మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, బాగు చేయాలని మేము ఆలోచన చేస్తుంటే, నేను మళ్ళీ అంటున్నా, ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రివర్యులు ఎవరికి కూడా దీనిలో ఏమీ రాజకీయం చేయడం లేదు. సరే, మీరు పొరపాటు చేసిండ్రు, మీరు రాష్ట్రంలో అమూల్యమైన ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసిండ్రు. సరే, దానికి జరిగే పరిణామాలు దానికి ఉంటాయి. బట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఉన్న ప్రాజెక్ట్ని సాల్వేజ్ చేయడానికి, రీహాబిలిటేట్ చేయడానికి ఒక పాజిటివ్ మైండ్తో ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీ అందరికి మనం చేస్తూ, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మనం చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ దుష్ప్రచారం ఏ స్థాయికి చేరిందంటే, మొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి నన్ను అడుగుతున్నాడు, అన్న వాళ్ళు అంటుండ్రు అసలు ఇటు నుంచి అటు నుంచి ఏదో నింపొచ్చు కదా అని అంటున్నాడు ఆయన. నేనేమన్నంటే అట్లా కాదు. ఇప్పుడు నింపడానికి రేవంత్ రెడ్డి గారికి నాకు ఏమవుతుంది, కానీ ఆ బ్యారేజీలు కొలాప్స్ అయితే ఎవరు బాధ్యులు? ఆ బ్యారేజీల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, అనుమానంగా ఉంది అని హైయెస్ట్ బాడీ ఇన్ దిస్ కంట్రీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, has given in writing that the design, the construction, the maintenance is suspect. This structure is in distress. దీన్ని మీరు హోలిస్టిక్ రిహాబిలిటేషన్ చేయండి, ఉపయోగించొద్దు, వాటర్ ఇంపోర్ట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. మీ ద్వారా నేను 2 మెయిన్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం శాశ్వతంగా నేను ఒక కాంగ్రెస్ మంత్రిగా కాదు, ఒక పౌరునిగా విశ్వసించే విషయం. దిస్ షిఫ్టింగ్ వాజ్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, వాజ్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్, వాజ్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్. ఇది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కకృతి కోసం. మరి అది అసమర్థతనా, నిర్లక్ష్యమా, అహంకారమా, మరి మీరు జడ్జ్ చేయాలి. బట్ 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 1,00,000 కోట్లకు పెంచి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోతే అది రేవంత్ రెడ్డి గారు నేను తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇంతకంటే అనివార్య విషయం ఉందా? అసలు లేస్తే ఇదే వీళ్ళు మాట్లాడతారు. మీరు ఎట్లా చేస్తలేరు, అట్లా చేస్తలేరు. నేను ఇరిగేషన్ మంత్రిగా స్వయాన ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీటింగ్ స్వయంగా అటెండ్ అయినా, ఆ ఎక్స్పర్ట్స్ మాట్లాడినా. నేను పోయి అడిగినా, ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, మరి అన్నారం, సుందిళ్ళ బ్యారేజెస్లో నీళ్లు స్టోర్ చేసుకొచ్చి అక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయాలి. అది ప్రమాదకరం, అది చేయడానికి మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఈ విధమైన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ విధంగా రిహాబిలిటేషన్ చేయాలి అని చెప్పి వాళ్ళు వే ఫార్వర్డ్ ఇచ్చారు. అది మేము తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఈ రాష్ట్రానికి ఇది ఒక గుదిబండగా మారబోతుంది. అయినా సరే ఆల్రెడీ ప్రజల పైసలు ఖర్చు పెట్టిండ్రు, అది ఉపయోగించాలనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అని చెప్పి మేము మనవి చేస్తూ, మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఆ ఎన్డీఎస్ఏ కమిటీ ఒకసారి మీరు చూడండి. ఆ ఎన్డీఎస్ఏ కమిటీ పెట్టండి. నెక్స్ట్ ఎన్డీఎస్ఏ కమిటీ పేర్లు చూడండి. ఇవి కమిటీ పేర్లు, మీరు అందరూ గమనించాలి. భారతదేశంలో, బహుశా ప్రపంచంలో టెక్నికల్ నాలెడ్జ్ అండ్ అనుభవం ఉన్న ఇంతకంటే బెటర్ టీం ఉండదు ఎక్కడ. అందరూ ఐఐటి ప్రొఫెసర్స్,
అదేవిధంగా కొంతమంది బ్యారేజెస్ లో ఎక్స్పర్ట్, కొంతమంది గేట్స్ లో, కొంతమంది సాయిల్ మీద. అండ్ వీళ్ళు సుదీర్ఘంగా ఒక ఏడాది పాటు ఇది మొత్తం స్టడీ చేసి వాళ్ళు సరే ఎందుకు కూలింది అని కొన్ని కారణాలు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఇచ్చారు. మేము పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే ముందుకు పోతున్నాము. ఇందులో ఏ రాజకీయ దురుద్దేశం లేదు, ఎవరిది ఏ స్వార్థం లేదు. వాళ్ళలాగా మేము అనవసరమైన మాటలు మాట్లాడి ఏదో బదనాం చేయాలని చెప్పి ఏం చేస్తలేము. మా వరకు ఈ బ్యారేజెస్ ఏ విధంగా రీహాబిలిటేషన్ చేయాలి, సాల్వేజ్ చేయాలి, అమూల్యమైన ప్రజా డబ్బు దీని మీద ఖర్చు పెట్టబడింది, దీనికి ఉపయోగంలో తీసుకొస్తేనే బెటర్ అనే ఒక మంచి ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాము. క్విక్లీ రన్ త్రూ దిస్ సమ్ ఆఫ్ ద స్లైడ్స్. శ్రీనివాస్ బిగినింగ్ నేను జస్ట్ క్విక్ గా కొంత 5 minutes లో కవర్ చేస్తా. ఆ తర్వాత మీరు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు మాట్లాడు. స్టార్ట్ విత్ బిగినింగ్. సరే, ఇది ఒకటి, ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండ్రో ఇట్ ఈస్ కంప్లీట్లీ ద మోటివ్ ఇస్ సస్పెక్ట్. వాళ్ళు సిడబ్ల్యూసి నీళ్లు లేవు అని చెప్పింది అన్నారు, అది అబద్ధము. ఓకే, ఆ రికార్డు కూడా మన దగ్గర ఉన్నాయి. రెండో విషయం, మహారాష్ట్రలో సబ్మర్జెన్స్ అంటున్నారు. 152కి అయితే 3000 odd acres, 151 అయితే 151 లెవెల్ అయితే దానికంటే తక్కువ సబ్మర్జెన్స్, 150 అయితే దానికంటే తక్కువ సబ్మర్జెన్స్, 148 అయితే మినిమం సబ్మర్జెన్స్. ఆన్ రికార్డ్ చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ కూర్చొని 148 లెవెల్లో మీరు కట్టినా సుమారు 160 TMCలు మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి 16 లక్షల ఎకరాలకి 7 జిల్లాల్లో ఇవ్వగలుగుతారు అనేది ఇట్స్ ఆన్ రికార్డ్. సరే, 148 ఆ తుమ్మడిహట్టి బ్యారేజ్ 148 కట్టినా, 149 కట్టినా, 150 కట్టినా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మహారాష్ట్రలో సబ్మర్జెన్స్ మహారాష్ట్రలో ఆనాడు భూసేకరణ ఖరీదు 5 లక్షల ఎకరం. మనం 50 లక్షల ఎకరం ఇచ్చినా 50 లక్షల ఎకరం ఇచ్చినా ఒక 2-3 వేల కోట్లు అయిపోయింది. ఎక్కడ 2-3 వేల కోట్లు, ఎక్కడ 1,00,000 కోట్లు పెంచడం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ తుమ్మడిహట్టి బ్యారేజ్ నుంచి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేయడం ఇది సహేతుకమైన నిర్ణయం కాదు. దిస్ ఇస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, దిస్ ఇస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్, దిస్ ఇస్ నాట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన బిఆర్ అంబేద్కర్ మరి ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి మరి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండే. ఆర్థికంగా మాట్లాడితే అది 38,000 కోట్లు అయిపోయేది, మరో 1,00,000 కోట్లు దానికి ఇప్పుడు ఖర్చు అవుతుంది. అదేవిధంగా నీళ్లు లేవు అని అక్కడ రాసిన దాంట్లో నీళ్లు లేవు అనే మాట సిడబ్ల్యూసి ఎన్నడూ అనలేదు. మూడో మాట సమ్మర్జెన్స్ విషయంలో ఆ రోజు భూసేకరణకి 5 లక్షలు అయితే మనం 50 లక్షలు ఇస్తే దాని ఖర్చు తక్కువయ్యేది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ బదులు. అన్ని విధాలుగా షిఫ్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ తుమ్మడిహట్టి టు మేడిగడ్డ వాజ్ రాంగ్. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు డిజైన్ లో, కన్స్ట్రక్షన్ లో, O&M లో ఇది మా అభిప్రాయం కాదు, బయట నుంచి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పింది ఇదన్నీ లోపభూయిష్టం ఉన్నాయి, ఇది ఆర్ ఫ్లాడ్, దిర్ ఇస్ అ ప్రాబ్లం. ఎప్పుడు పోయేది ప్రాబ్లం? ఇప్పుడు కాదు, 2023 కాదు, ఇనాగ్రేషన్ అయిన వారం రోజుల నుంచే సీపేజ్ మొదలైంది. ఎవరు ఇచ్చిన రిపోర్టు? అప్పుడు ఇంజనీర్లు ఇచ్చిండ్రు. ఇవన్నీ ఆన్ రికార్డులో ఉన్నాయి. అయితే ఇది ఈ విషయాలని దాచిపెట్టి ఏదో మేడిగడ్డ ఒక పన్ను పోయింది, ఒక పిల్లర్ పోయింది, మీరేదో తప్పు చేస్తారు. మేము ఏమీ తప్పు చేయడం లేదు. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ఖజానాకి ఏది మేలంటే అదే సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిస్సందేహంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఈ విషయంలో ఘోర తప్పిదం చేసిండ్రు, ఘోర వైఫల్యమైంది. ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా మరి వెనక్కి నెట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీకు సిఏజీ రిపోర్ట్ లో ఒక 2 లైన్లు చదువుతా. ఇది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏమంటారంటే, దిస్ ఇస్
ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ద కాస్ట్ ఆఫ్ ద కాలేజ్ ఇది 2022 లా